నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కేవలం పాట కాదని ఇది రాముడి భారత దార్శనికతకు ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్ లో మోడీ ప్రత్యేక చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వందే మాతరం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక యుద్ధ నినాదం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శిస్తూ వందే మాతరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు. ఇక ఈ పాట 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు భారతదేశం పరాయి పాలనలో ఉందని తెలిపారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ వందే మాతరం పాటతో బ్రిటిష్ వారిని సవాల్ చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర పోరాటంలో వందే మాతరం దేశానికి స్ఫూర్తినిచ్చి సాధికారతను కల్పించిందని స్పష్టం చేశారు. ఈ చర్చ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని చెప్పినట్లుగా పేర్కొన్నారు. వందే మాతరం శబ్ద బోల్నే పర్ భీ సజా इतने कठोर कानून लागू कर दिए गए थे. हमारे देश की आजादी के आंदोलन में सैकड़ों महिलाओं ने नेतृत्व किया, लक्षावधि महिलाओं ने योगदान दिया. एक घटना का मैं जिक्र करना चाहता हूं. 12 साल में वंदे मातरम गाने पर सर्वाधिक जुल्म हुए थे. वो 12 साल आज भारत का हिस्सा नहीं रहा है और उस समय 12 साल की हमारी माताएं, बहनें, बच्चे मैदान में उतरी थी वंदे मातरम के स्वाभिमान के लिए. इस प्रतिबंध के विरोध में लड़ाई के मैदान में उतरी थी और तब 12 साल की एक वीरांगना श्रीमती सरोजिनी बोस, जिन्होंने उस जमाने में वहां की भावना को देखी और उन्होंने कहा था कि वंदे मातरम जो प्रतिबंध लगा है, जब तक ये प्रतिबंध नहीं हटता है मैं अपनी चूड़ियां जो पहनती हूं निकाल दूंगी. भारत में वो एक जमाना था चूड़ी निकालना यानी महिला के जीवन की बहुत बड़ी घटना हुआ करती, लेकिन उनके लिए वंदे मातरम की वो भावना थी. उन्होंने अपनी सोने की चूड़ियां, जब तक वंदे मातरम प्रतिबंध नहीं हटेगा मैं दोबारा नहीं धारण करूंगी, ऐसा बड़ा व्रत ले लिया था. हमारे देश के बालक भी पीछे नहीं रहे थे. उनको कोड़े की सजा होती थी. छोटी छोटी उम्र में उनको जेल में बंद कर दिया जाता. और उन दिनों खास करके बंगाल की गलियों में लगातार वंदे मातरम के लिए प्रभात फेरियां निकलती थी. अंग्रेजों के नाक को दम कर दिया था. గతంలో 5 ఏళ్ల పాటు అభివృద్ధి ఆగిపోయిందని, ఆదాయం తగ్గిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలకు పాల్పడిందని, కేంద్ర నిధుల్ని ఇతర పథకాలకు మళ్లించారని అన్నారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం గతంలో 8,000 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ రంగాన్ని సమర్థంగా నిలబెడుతున్నాం. వచ్చే ఏడాది కూడా విద్యుత్ రంగంలో సమర్థత పెంచుకుంటాం. వైకాపా పాలన దెబ్బకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతింది. ఆ పార్టీ చేసిన దారుణాల వలన కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. ఇప్పుడు అన్ని వ్యవస్థల్ని చక్కదిద్దుతూ అభివృద్ధి కొనసాగిస్తున్నాం. సాగునీటి పంట గుంటలు త్రవ్వటంతో పాటు చెక్ డ్యాంలు కట్టాం. ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యా వ్యవస్థలో కూడా గతంలో డ్రామాలు చేశారు. విద్యా వ్యవస్థలోని బిల్లులు అన్ని పెండింగ్ లో పెట్టారు. వైకాపా ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లిందని చంద్రబాబు దుయ్యబట్టారు. డబ్బులు పే చేశారు క్యాపిటల్ కాస్ట్ కింద. అది ఆపరేషన్ ప్రాక్టికల్ నిల్. 9 కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని 9,000 కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకు పే చేసే పరిస్థితికి వచ్చారు. అది విధ్వంస పాలన అంటే. మనుషులు ఏ విధంగా ఖర్చుగా పోతారనే దానికి ట్యాక్స్ పేయర్స్ మనీ ఏ విధంగా బలైపోతుందో ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటివి చాలా వరకు జరిగాయి. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాం,
మళ్ళీ దీన్ని ఘాట్లో పెడతాం. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయం. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని చెప్పాం, నిలబెట్టాం. నేను కరెంటు ఛార్జీలు 2వ సంవత్సరం పెంచాను. నెక్స్ట్ ఇయర్ కూడా సమర్థత పెంచుకుంటాం. దాని మీద కూడా ముందుకు పోతున్నాం. ఆ తర్వాత మీరు చూస్తే సమర్థవంతమైన సాగునీటి నిర్వహణతో కరువు లేకుండా చేస్తామని చెప్పాం. ఈరోజు మీరు ఖరీఫ్ అయింది, రబీ స్టార్ట్ అయింది. దగ్గర 950 టీఎంసీ ఆఫ్ వాటర్ రిజర్వాయర్లో ఉంది. మీరు అవేర్లో చూసుకో 940 ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇంకొక పక్క గ్రౌండ్ వాటర్ ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఇది 7.35 మీటర్ల ఆవరేజ్లో ఉంటే గ్రౌండ్ వాటర్ ఇప్పుడు 6.08 తగ్గించాం. అంటే గ్రౌండ్ వాటర్ పెంచాం. రాయలసీమలో 8.1 నుంచి 6.31 తీసుకొచ్చాం. ఇతర జిల్లాల్లో 7.01 నుంచి 5.97 తీసుకొచ్చాం. నేను ఈరోజే కాదు 30 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నా. సాగునీటి పంట కుంటలు తవ్వడం, చెక్ డ్యాములు కట్టడం, కంట్రోల్ ట్రెంచెస్ తవ్వడం, ఫారెస్ట్ ఏరియా మొత్తం వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ వేయడం, ఇవన్నీ చేశాం. దాని ఫలితాలు ఈరోజు 6 మీటర్లకు వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 3 మీటర్లు తేవాలని 2 ఏళ్లలో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. రిజర్వాయర్స్ కట్టడమే కాకుండా భూమిని జలాశయంగా చేసుకుని భూగర్భ జలాలు పెంచాలి దానికి ముందుకు పోతున్నాం. ఇండిగో అంతర్గత సంస్థల వలనే ఈ సంక్షోభం తలెత్తిందని, పైలట్, రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వలనే విమాన సర్వీసులు రద్దు అయ్యాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, ప్రయాణికుల అసౌకర్యానికి తాను చింతిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో సంక్షోభం గురించి రాజ్యసభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. FDTL నిబంధనల్ని రూపొందించే ముందు అందరితో చర్చించామని, నవంబర్ 1 నుంచి 2వ దశ నిబంధనలు అమల్లోకి తెచ్చామని తెలిపారు. FDTL అమల్లోకి వచ్చిన నెల వరకు సజావుగానే విమాన సర్వీసులు నడిచాయని గుర్తు చేశారు. డిసెంబర్ 3 నుంచే సమస్య మొదలైందని అన్నారు. इंडिगो का क्राइसिस अभी देखने को मिला, वो AMSS से रिलेटेड नहीं है. इंडिगो के इंटरनल ऑपरेशंस में उनके जो क्रू रोस्टरिंग सिस्टम है, उनका जो अपना इंटरनल प्लानिंग है, उसमें गड़बड़ी के कारण ये सब हुआ है. 1 November 2025 there have been new FDTL guidelines into place. There were multiple stakeholder consultations done, not only with Indigo, we have other players in the industry also, with everyone, where we have been very, very strict, saying that there has to be no compromise on safety. Safety is the topmost priority. We care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. So there was 1 full month of operations in the new FDTL also. Why I am mentioning this point, even though we are saying because of the FDTL this situation has arisen, Indigo was supposed to manage the crew, was supposed to manage the roster through its day-to-day operations. On 1st of December, we had a meeting with Indigo on FDTL itself. When they required some clarifications, we have given the clarifications also with that idea, and they have not flagged this issue. So everything was running normal till then. Suddenly we have observed this on 3rd. Immediately once this was observed, the ministry came into the picture that we are not taking this situation easily. We are doing an inquiry and we will take very, very strict action. పులివెందులలోని టిటిడి కళ్యాణ మండపాన్ని దేవస్థానం బోర్డు సభ్యుడు భానుప్రకాష్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరకామణి కేసు వ్యవహారంలో హుండీ దొంగతనం చాలా చిన్నదని ఎమ్మెల్యే జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. శ్రీవారి హుండీకి సంబంధించిన వ్యవహారంలో చులకనగా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. ఈ కేసులో AVS సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో పాటు టిటిడిలో సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా డిలీట్ అయింది. ఈ విషయంపై కూడా హైకోర్టులో పిటిషన్ వేశామని భానుప్రకాష్ తెలిపారు. వారి హుండీలో దొంగతనం చేస్తే ఆ దొంగని వెనక వస్తున్నటువంటి నాయకులు ఇక్కడి నుంచి ఉన్నారంటే మాకు చాలా బాధేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదొక చిన్న దొంగతనం,
అది జగన్మోహన్ రెడ్డి గారు. హుండీలో ₹1 దొంగతనం చేసినా అది దొంగతనమయ్యా. అసలు జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పాడు. దొంగలకి భరోసా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చిన్నది పెద్దది ఏందయ్యా అని చిన్న దొంగతనంగా వారు దాన్ని మాట్లాడడం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయే విధంగా వారు మాట్లాడారు. ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకొని వారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ రాజీ విషయంలో కూడా టీటీడీలో ఉన్నట్టు ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే ఉన్నతాధికారి వరకు ఆ పరకామణి రాజీ విషయంలో వారందరి హస్తం ఉందని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడ పోయాయి? మామూలుగా ఏదైనా దొంగతనం జరిగిన తర్వాత దానికి ఉన్నటువంటి పంచనామా చేసి ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది పంచనామా చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా సీజ్ చేసి కోర్టుకి సమర్పించాలి. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా డిలీట్ చేశారు. ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారో దాని మీద నేను హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశాను. అదృష్టవశాత్తు ఒక భక్తుడు ఆ విజువల్స్ నాకు ఇచ్చిన కారణంగా అది మీడియా మిత్రుల సహకారంతో శ్రీవారి భక్తుల ముందు పెట్టడం జరిగింది. అదే ఈరోజు ఆధారమైంది. కానీ దురదృష్టం దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కూడా అనుమానాస్పద మృతి. దాన్ని కూడా తొందరలోనే పోలీసు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏ విధంగా జరిగిందో అది కూడా శ్రీవారి భక్తుల ముందు ప్రజల ముందు రాబోతుంది. గుంటూరు నగర కమిషనర్ ని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తిరిగి టార్గెట్ చేశారు. అయితే ఇది టార్గెట్ కాదని ఆవేదన అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం విశేషం. ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని పలుమార్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసుల్ని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినా ఆయన ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు. అందుకే ఒక ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చామని అన్నారు. మస్తానియా దర్గా ఎదుట గుంటూరు జీటీ రోడ్డుపై పడ్డ గుంతల్ని ఎమ్మెల్యే సొంత ఖర్చులతో స్వయంగా పూడ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వీధి కుక్కల పెడత, వీధి దీపాల సమస్య, అపరిశుభ్రంగా మారిన ఖాళీ స్థలాలు, కాంట్రాక్టర్లకి సకాలంలో బిల్లులు చెల్లించకపోవటం, గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేయించడంలోనూ నగర కమిషనర్ పూర్తిగా విఫలమయ్యారని వివరించారు. సహనం నశిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధిగా వారి బాగోగులు తమకు ముఖ్యమని, అవసరమనుకుంటే ప్రజా సమస్యల కోసం బరిలో దిగుతామని ప్రకటించారు. బాబు పెట్రోల్ బంక్ అతను జరగదు ఈరోజు గుంటూరుకి ప్రధానమైన రహదారుల్లో జీటీ రోడ్ కూడా ఒకటి. ఈరోజు అందరం కూడా జీటీ రోడ్డు దగ్గరే ఉన్నాము. అయితే ఇది పూర్తిగా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఈ రోడ్డు అంతా కూడా శిథిలం అయిపోయి 1 సంవత్సరం అవుతుంది. అంతకు ముందు నుంచి కూడా ఇది ఎప్పటి నుంచో వేసుకున్న రోడ్డు, R&B డిపార్ట్మెంట్ కిందకు వచ్చే రోడ్డు ఇది జీటీ రోడ్డు. అయితే సంవత్సరంన్నర క్రితం గౌరవ చంద్రబాబు నాయుడు గారు పాట్ హోల్ ఫిల్ చేయాలి అని చెప్పి ఇచ్చిన నిధులతో ఈ రోడ్ని కంప్లీట్గా ప్యాచ్ వర్క్స్ చేసుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల గురించి ఇక చెప్పే పరిస్థితి లేదు. మరి కేవలం ఈ రోడ్డు గురించే మనకి కలెక్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా ఆగస్టు 2025. ఇంకా ముందు నుంచి కూడా మరి సెప్టెంబర్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అదేవిధంగా గౌరవ CS గారికి ఇలాగా పలుమార్లు పెద్ద ఉన్నతాధికారులు అందరి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, లేదా పర్సనల్గా ఆయన్ని కలిసినప్పుడు కూడా పదే R&B రోడ్డు గురించి ప్రస్తావించడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ ఏర్పాటు చేసుకొని కూడా ఈ రోడ్డు గురించి అడగడం జరిగింది. ఎవరు పట్టించుకోని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈరోజు పాట్ ఫిల్లింగ్ కూడా నోచుకోలేకపోతున్నందుకు ఈ రోడ్డు మేమే స్వయం నిర్లక్ష్యము ఎమ్మెల్యే మీద చూపిస్తున్నారు లేదా నియోజకవర్గం మీద చూపిస్తున్నారు అని అంటే వాళ్ళు ఏ అధికారం చేపట్టారో దానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు నిబద్ధతగా ఉండాల్సిన వాళ్ళు అధికారులైనా ప్రజాప్రతినిధులైనా అక్కడ ఫెయిల్ అవుతున్నప్పుడు ఇక నాకేమి స్పెషల్గా నేను చెప్పిందే చేయాలి అనే ఆలోచన నాకు లేదండి. నేను ఏదన్నా ఆర్డర్ వేస్తే జరగాలి అన్న మనస్తత్వం నాది కాదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆ పాయింట్సే నేను లేవనెత్తుతున్నాను. వాటికి పరిష్కారం చూపించాలి. అది మీ చేతుల్లో ఉన్న పరిష్కారం. ఈరోజు నేను ఒక జీవో తీసుకురాలేను, లేదంటే ఒక సంతకం పెట్టి కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇప్పించలేను, లేదంటే కుక్కల కోసం నేను ఒక కెనాల్ కట్టలేను. ఇవన్నీ నా పరిధిలో ఉండే సమస్యలు కాదు.
నేను స్వయంగా చేయాలి అంటే స్వచ్ఛంద సేవా సంస్థను నేను నడపాలి. నాకున్న అధికారం వల్ల వాళ్ళతో నేను ప్రశ్నించి పని చేయించుకునే వరకే నా లిమిట్ ఉంటుంది. ఆ రోజు గ్యాప్ ఉందో లేదో చెప్పాల్సిన బాధ్యత అధికారులదే ఉందండి. ప్రజాప్రతినిధిగా నేను అనేక సార్లు ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ దృష్టికి తీసుకెళ్లాను. మరి పనుల గురించి తీసుకెళ్లాను, లేదంటే బిల్స్ క్లియరెన్స్ గురించి తీసుకెళ్లాను. ఇలా అన్ని సందర్భాల్లో ప్రతి అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు గ్యాప్ అని అంటే మరి ఏ రకమైన గ్యాప్ నాకు తెలియదు. ప్రజల సమస్యల మీద పోరాడమే నాకు తెలిసిన పని అండి. నా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. మేడం, ప్రజాప్రతినిధులు చెప్పినా కానీ అధికారులు లేదా కుటుంబ ప్రభుత్వం లేదా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు. వాళ్ళకి కొన్ని పరిధులు ఉంటాయి. ఒక ఆర్డర్ వేసో బెదిరించో అది గత ప్రభుత్వ పాలకుల యొక్క లక్షణము. మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక నిజాయితీతో ఒక సిస్టమ్ ప్రకారం ముందుకు వెళ్ళే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఆ పద్ధతిలోనే ముందుకు వెళ్తూ ఉన్నాము. ఒక లిమిట్ క్రాస్ అయిన తర్వాత ఇది అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లే పరిస్థితి రావచ్చు. అయితే అంత దూరం తెచ్చుకోకుండా అధికారులు ఇప్పుడు మేమేమి ఎక్కడో కోత మీద ఉన్న కొబ్బరి చిప్పను తీసుకురావాలని మేము కోరుకోవట్లేదు. చిన్న చిన్న సమస్యలు ప్రియారిటీ బేస్ తీసుకొని వాటిని చెయ్యాలి అని అడుగుతున్నాము. వేకెంట్ ల్యాండ్స్ గురించి పలుమార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కుక్కల బెడద గురించి పలు వందల సార్లు మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. వీధి లైట్ల గురించి కొన్ని వందల సార్లు మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రగతి పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తుందని పేర్కొన్నారు. సోమవారం స్థానిక 19వ డివిజన్ నల్లచెరువు ప్రాంతంలో 2.5 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. నల్లచెరువు ప్రాంతంలో నెలకొన్న ముంపు సమస్య నివారణకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ నల్లచెరువు ప్రాంతంలో నెలకొన్న ముంపు సమస్య నివారణకు శాశ్వత పరిష్కారం చేపట్టామని తెలిపారు. నేడు 4 డివిజన్ల పరిధిలో 8 కోట్ల 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తేలుకుట్ల హనుమాయమ్మ, యోగేశ్వరరావు, 19వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు, కార్యదర్శి పరిమి రమేష్ తదితరులు పాల్గొన్నారు. చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఈరోజు 4 డివిజన్స్ మొత్తం కలిపి 8 కోట్ల 50 లక్షల రూపాయలకి ఈరోజు ఎస్టిమేషన్స్ వేయించుకోవడం, ఆ యొక్క మొత్తంతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం. మరి దాని నిమిత్తంగానే ఈరోజు 19వ డివిజన్లో ఉన్నాము. 19వ డివిజన్లో నల్లచెరువు 2, 4, 5, 9 లైన్స్లో ఎప్పటి నుంచో కూడా ఈ లో లయింగ్ ఏరియాస్లో ఉండడము, డ్రైన్స్ అన్నీ కూడా చిన్న వర్షానికే పొంగిపోవడము, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నల్లచెరువులో అన్ని లైన్స్ ఉన్నప్పుడు ఈరోజు 4-5 లైన్స్కి ఇటు కల్వర్ట్స్, సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 52వ డివిజను మరి 22వ డివిజన్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటున్నాము. పూర్తిగా కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఇటు అభివృద్ధి అటు సంక్షేమం అనేది 2 కళ్ళలాగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉంది. ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి ప్రజా సంక్షేమమే మా సంక్షేమంగా పాటుపడుతూ ఉన్నాము. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, వారి స్ఫూర్తితోనే ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇటు అభివృద్ధి, అదేవిధంగా ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ అనే ఒక 2 నినాదాలతో ముందుకు వెళ్తుంది పశ్చిమ నియోజకవర్గం యావత్తు కూడా. చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే కాంట్రాక్టర్లు కూడా మరి ఒక 22వ డివిజన్లో ఇందాక మనం చూసుకుంటే చాలా ఫాస్ట్గా వర్క్ను మాకు అందించడం జరిగింది. గతంలో బిల్స్ రాలేదు అన్న కొంత ఆవేదనతో వర్క్ను డిలే అయినప్పటికీ కూడా మా అభ్యర్థన మేరకు డ్రైన్ని ఫాస్ట్గా పూర్తి చేసుకున్నారు. మరి ఈరోజు రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరైతే కాంట్రాక్టర్లు చేపట్టారో వాళ్ళు త్వరితగతిన అందిస్తే ప్రజల్లో చాలా ఆనందము, మరి ప్రభుత్వం మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. అందరం కూడా ఎంతో శ్రమిస్తున్నాము, ప్రజలకి మంచి చేయాలి అని, వాళ్ళకి అండాదండగా మేము ఉన్నామని హామీ ఇస్తూ నిత్యం వాళ్ళతోనే మేము పనిచేస్తూ ఉంటున్నప్పుడు కాస్త ఈ వర్క్స్ కూడా ఫాస్ట్గా అయినప్పుడు చాలా చాలా సంతోషంగా వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి కాంట్రాక్టర్లందరికీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పి మనవి చేసుకుంటూ, మరి కూటమి నాయకులతో డివిజన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా కార్పొరేటర్లు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం
మరి క్లస్టర్ ఇన్ఛార్జీలు ఇలాగా అందరూ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ తమీం అన్సారియాకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందించాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వీడి జవాబుదారీతనంతో పనిచేయాలని అన్నారు. మెడికల్కి సంబంధించి కారు యూనియన్ వాళ్ళకు ఇచ్చేసామండి, లేదా కాంట్రాక్ట్ బేసిక్ మేము ఇచ్చేసాము, మీకు ఆ కాలేజ్ లేవు అని చెప్తాం. కానీ మాకు రావాల్సినటువంటి రోజు ఇద్దరం వికలాంగులు మ్యారేజ్ చేసుకున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. దాదాపు 3 సంవత్సరాల కింద నుంచి అసలు మీరు ఎప్పటికైనా మాకు కలిసి ఉద్యోగాలు కల్పిస్తే జీవనోధారం ఉంటుందని ఉద్దేశించారు. ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లల్ని ఆర్థికంగా సార్ మీరు మాది గ్రామ కంటకు ఉన్నాను. అసలు మాకు డాక్యుమెంట్లు లేవు. గ్రామ కంటకు మాకు అసలు డాక్యుమెంట్లు లేవు. 2 years మనకేంటంటే రూల్ ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు 1 yearలో అప్లై చేయాలి. ఆయన అప్లై చేసేటప్పుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వస్తుంటే ఇంటికి లేదా కలిసి వస్తుంటే. గుంటూరు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నగరం సుందరీకరణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టబోతున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని 57వ డివిజన్ అభివృద్ధిలో భాగంగా 39 లక్షల వ్యయంతో మద్దిరాల కాలనీలో సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి పదంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ముందంజలో ఉందని తెలిపారు. నగరానికి శివారు ప్రాంతాలైన మద్దిరాల కాలనీ, గణేష్ నగర్, మంగళదాస్ నగర్ ప్రాంతాలలోని 1,46 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల్ని తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలియజేశారు. గతంలో ఏ రాజకీయ పార్టీ నాయకులు చేయని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి డివిజన్లోని ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ ఆర్థికంగా మహిళలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యం లేని వారికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నైపుణ్యం అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల అభివృద్ధి కోసం పారదర్శకంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని, వారి సమస్యల్ని పరిష్కార దిశగా పనిచేస్తానని తెలిపారు. నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు శివారు కాలనీలో ఉన్నటువంటి మద్దిరాల కాలనీ, గణేష్ నగర్, అలాగే మంగళదాస్ నగర్ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ముఖ్యంగా మంగళదాస్ నగర్లో మెయిన్ రోడ్లో 2 డ్రైన్స్ని, అలాగే మద్దిరాల కాలనీ మెయిన్ డ్రైన్ని, గణేష్ నగర్లో 2 రోడ్స్ని ఫామ్ చేసేటువంటి కార్యక్రమం దాదాపు 1,46 లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ఈ ప్రాంతాల్లో గతంలో కనుచూపు మేరలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నోచుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి ఒక్క కాలనీలో కూడా అవసరమైనటువంటి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వీధి దీపాలు కానీ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంకా ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి డివిజన్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు ప్రజల దగ్గరికి వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కూడా వాళ్ళ అవసరాలను గుర్తించి నిత్యం ప్రజల్లో ఉండేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. కూటమి నాయకత్వం మరింత బలంగా గతంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ఆలోచనలను కార్యకర్తలు, శాసనసభ్యులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ప్రతి డివిజన్లో కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు పెన్షన్లు కానీ, పలు సేవా కార్యక్రమాలతో పాటు మౌలికంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడాలనేటువంటి సంకల్పంతో ఈరోజు అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఎవరైనా మేము ఈ పని చేయగలుగుతాం,
మాకు నైపుణ్యత లేదంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నైపుణ్యాలు అందించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా మేము ఉద్యోగం చేస్తాం, మాకు ఈ అర్హత ఉందంటే వారికి ఉద్యోగాన్ని కల్పించేటువంటి కార్యక్రమం. ప్రతి వారం కూడా ప్రజావేదిక పేరుతో ప్రతి ఒక్కరికి కూడా కలిసేటువంటి కార్యక్రమం పెట్టి వారి సమస్యలను తెలుసుకోవడం. ఇంత పారదర్శకంగా ప్రజలు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.